హర్మోజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో 2 వారాల గడువు ఇచ్చారు. గడువు పొడిగించాలన్న పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రతిపాదనను ట్రంప్ అంగీకరించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్పై దాడిని తాత్కాలికంగా విరమించుకున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ట్రూత్ సోషల్ వేదికగా వెల్లడించారు. ట్రంప్ పాక్ ప్రధాని షరీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్తో మాట్లాడానని వెల్లడించారు. ఇరాన్కు ఇచ్చినటువంటి గడువును 2 వారాల పాటు పొడిగించాలని, దాడులను నిలిపివేయాలని మునీర్ కోరినట్లు వెల్లడించారు. హర్మోజ్ జలసంధిని తెరవాలనే షరతుకు లోబడి 2 వారాల గడువు ఇచ్చేందుకు కాల్పుల విరమణకు అంగీకరించినట్లు తెలిపారు. ఇక ఇరు దేశాల వైపు నుంచి ఈ కాల్పుల విరమణ ఉంటుందని అన్నారు. ఇరాన్ 10 సూత్రాలతో ఒక ప్రతిపాదనను పంపిందని, అవన్నీ సానుకూలంగానే ఉన్నాయని వెల్లడించారు. హర్మోజ్ను తెరిచేందుకు ఇరాన్ అంగీకరించింది. ఇరాన్ పంపిన 10 పాయింట్ల ప్రతిపాదనకు అమెరికా అంగీకరించినట్లు వెల్లడించింది. 2 వారాల పాటు హర్మోజ్ను తెరిచేందుకు ఇరాన్ అంగీకారం తెలిపింది. దీంతో 2 వారాల్లో అన్ని చర్యలు జరుగుతాయని ఇరాన్ వెల్లడించింది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, చర్చల కారణంగా తాత్కాలిక దాడులు నిలిపివేసినట్లు అమెరికా తెలిపింది. ఇరాన్కి సంబంధించి కూడా ప్రస్తుతం వస్తున్నటువంటి అప్డేట్స్ ఏంటి? యుద్ధం 2 వారాల పాటు బ్రేక్ అయినట్టు తెలుస్తోంది. అదేవిధంగా హర్మోజ్ని తెరిచేందుకు కూడా ఇరాన్ అంగీకరించినట్లు మనకు అప్డేట్ అందుతోంది. గత రాత్రికి సంబంధించినంత వరకు జరిగిన పరిణామాలు చూస్తే మొదట ట్రంప్ ఇచ్చిన డెడ్ లైన్ కి సంబంధించి మొత్తం మానవాళిని ఇరాన్ కి సంబంధించిన వాళ్ళందరిపైన దాడులు చేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత నిన్న అర్ధరాత్రి వరకు చర్చలు జరుగుతూనే ఉన్నాయి. తర్వాత ఈ రోజు తెల్లవారుజామున దీనికి సంబంధించిన ఒక అంగీకారం వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ట్రంప్ వెల్లడించాడు. 2 వారాల పాటు కాల్పుల విరమణ లేకపోతే శాంతి ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టుగా ఆయన ప్రకటించిన పరిస్థితి కనిపించింది. అయితే 2 అంశాలు ఇక్కడ మనం ప్రముఖంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఏం జరిగింది, ఏ అంశాలకు సంబంధించి ఒప్పందం జరిగింది. ఇరాన్ కి సంబంధించిన ప్రకటనలు ఒక వైపు చూస్తే ఇరాన్ ఏం చెప్తుంది, మేము ఈ మొత్తం ఎపిసోడ్ లో విజయం సాధించినట్టుగా ఇరాన్ కి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. మేము విజయం సాధించామని చెప్పారు. అదే విధంగా ఈ జలసంధికి సంబంధించి వాళ్ళు ఒక కామెంట్ చేశారు, మేము ఖచ్చితంగా దాన్ని ఆపరేట్ అందరూ నౌకలు రాకపోకలకు సంబంధించి అనుమతిస్తాం కానీ కండిషన్స్ అని కొన్ని ఉంటాయని పేర్కొంది. దీనికి అమెరికా ఒప్పుకున్నట్టుగా ఇరాన్ చెప్తుంది. అంటే ఇప్పటికే కొంత ఫీజు తీసుకోవాలనేది ఒక డిమాండ్ చాలా రోజుల నుంచి ఉంది. ఇరాన్ కొంత ఫీజు కొన్ని నౌకలకు సంబంధించి కొన్ని చోట్ల తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ కండిషన్స్ ఏంటి, దీనికి సంబంధించి కూడా కొంత క్లారిటీ రావాలి. అదే సందర్భంగా మాతో పాటు లిబియాన్ పైన కూడా దాడులు చేస్తున్నారు, లిబియాన్ పైన కూడా ఎలాంటి దాడులు భవిష్యత్తులో చేయొద్దు అని చెప్పేసి కూడా మేము చెప్పాము. దానికి అమెరికా అంగీకరించిందని కూడా ఇరాన్ స్పష్టం చేసింది. ఒక రకంగా ఇద్దరు ప్రకటనలు చూస్తే ఇరాన్ కొంచెం ఎక్కువగా అగ్రెసివ్ గా ఈ ప్రకటనలు చేసినట్టుగా కనిపిస్తుంది. 10 అంశాలను పేర్కొన్నారు. మా పైన విధించిన ఆంక్షలను తొలగించాలి, అదేవిధంగా నష్టం ఏదైతే ఈ దాడుల్లో జరిగిన ఈ యుద్ధానికి సంబంధించి దాదాపు 39 రోజుల నుంచి జరిగిన యుద్ధానికి సంబంధించినంత వరకు నష్టం జరిగిందో అది ఖచ్చితంగా అమెరికా కానీ ఇంకెవరైనా ఇతర ఏ దేశాలు జోక్యం చేసుకుని ఆ జోక్యాలు భరించాలి, వాటికి సంబంధించిన కొంత చెల్లించాలని చెప్పేసి కూడా ఇరాన్ డిమాండ్ చేస్తుంది. అదే సమయంలో ఇజ్రాయెల్ కూడా ఈ శాంతి ప్రక్రియకు ఒప్పుకుంది. మేము కూడా వెంటనే దీనికి సంబంధించి ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పేసి కూడా ఇజ్రాయెల్ చెప్పింది. కాసేపటి క్రితం అమెరికాకు సంబంధించిన మిలిటరీ అధికారులు ఒక ప్రకటన చేశారు. వెంటనే మేము దాడుల ప్రక్రియను నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించిన పరిస్థితి కనిపించింది. నెక్స్ట్ ఏం జరగబోతుంది ఈ 2 వారాలకు సంబంధించి అంటే ఈ నెల 10వ తేదీన శుక్రవారం రోజు ఇస్లామాబాద్ లో ఇరాన్ అమెరికాకు సంబంధించిన మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ విషయాన్ని స్వయంగా పాకిస్తాన్ కి సంబంధించిన మంత్రి ఒకరు ప్రకటించారు. శుక్రవారం రోజు చర్చలు జరుగుతాయి. దీనికి ఇజ్రాయెల్ పాల్గొంటుందా లేదా అనే అంశానికి సంబంధించి క్లారిటీ లేదు కానీ అమెరికా ఇరాన్ కి సంబంధించిన ప్రతినిధులు మాత్రం శుక్రవారం ఇస్లామాబాద్ లో జరిగే మొదటి దశ చర్చల్లో పాల్గొంటారు. ఈ చర్చల్లో ప్రధానంగా భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా అమెరికాకు చెప్తున్నట్టుగా అణు ఆయుధాలకు సంబంధించి ఇరాన్ వాదన ఏ రకంగా ఉంటుంది, కేవలం ఇది 2 వారాల పాటు మాత్రమే ఉంటుందని ఈ 2 దేశాలు ప్రకటించాయి. ఇరాన్ కూడా దీనికి సంబంధించి మాపై దాడులు ఎవరు చేసినా, ఏ దేశం చేసినా మేము మళ్ళీ మా ప్రక్రియను ప్రారంభిస్తాము అనే విధంగా చెప్తుంది. మొత్తానికి మనం చూస్తే ఒక రకంగా ఈ జలసంధి ద్వారా తాము ఆధిపత్యాన్ని కొంత నిలుపుకున్నాము, అమెరికా లాంటి దేశం దిగి రావాల్సి వచ్చింది, హెచ్చరికలు చేసినప్పటికీ చివరికి దిగి రావాల్సి వచ్చిందనే భావన అక్కడ ప్రజల్లోకి చెప్పేందుకు కొంత ఇరాన్ ప్రయత్నిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అమెరికా మాత్రం అన్ని ఆలోచించి
ఈ మొత్తం ఎపిసోడ్ లో పాకిస్తాన్ కొంత క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తుంది. మేము మధ్యవర్తిత్వం చేశాము, రెండు దేశాలకు సంబంధించినంత వరకు చర్చలు జరపడం ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం అయిందనే దిశ కానీ అమెరికాకు సంబంధించి కానీ ఇజ్రాయెల్ కి సంబంధించి ఇరాన్ కి సంబంధించి కొంత క్రెడిట్ తీసుకున్న ప్రయత్నం పాకిస్తాన్ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే అన్ని ఆంక్షలు ఎత్తివేసేట్టేనా? ఎందుకంటే నిన్న అర్ధరాత్రితో ఇరాన్కి నాగరికత 47 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నటువంటి అవినీతి ప్రభుత్వం లేదా అణిచివేత గురి చేసినటువంటి ఇదంతా కూడా పోతుంది అని ట్రంప్ ట్రూత్లో పోస్ట్ చేశారు. ఇప్పుడున్న అప్డేట్ని చూస్తే కనుక పరిహారం చెల్లించే విధంగా, అదేవిధంగా రీజియన్ నుంచి అమెరికా బలహాల ఉపసంహరణ అనేటువంటి వార్తలు వింటూ ఉన్నాం. సో ఏది బిలీవ్ చేయాలి? ఇలా ఒక పక్క న్యూస్ వస్తూ ఉండగానే మరో పక్క బ్లాస్టింగ్స్ కూడా జరుగుతున్నాయని చెప్పేసి చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు. ఎలా చూడాలి? ఇప్పటికిప్పుడు ప్రాథమికంగా జరిగిన అగ్రిమెంట్ ప్రకారం మాత్రం ఖచ్చితంగా 2 వారాల పాటు రెండు దేశాలకు సంబంధించినంత వరకు ఎలాంటి ప్రక్రియ జరగదు. అంటే శాంతి ప్రక్రియకు విఘాతం కల్పించే చర్యలు రెండు దేశాలు, ఇటు అమెరికా కానీ ఇరాన్ కానీ చేయదు. అదేవిధంగా ఈ యుద్ధంలో భాగస్వామిగా ఉన్న ఇజ్రాయెల్ కూడా దీనికి సంబంధించి ఈ ఒప్పందానికి ఒప్పుకుంది. ఇది ప్రాథమికంగా ఇప్పటి వరకు జరిగిన అంశం. దీనికి సంబంధించినంత వరకు ఏ దేశాలు ఎంతవరకు దీనికి కట్టుబడి ఉంటాయి, అమెరికా నిజంగానే పూర్తిగా డిఫెన్స్ లకు వెళ్ళేసి ఈ అంశానికి సంబంధించి 10 పాయింట్లు వాళ్ళు ఏదైతే చెప్పారో వాటిని అంగీకరించి ముందుకు వెళ్తుందా, లేకపోతే ఈ జలసంధికి సంబంధించినంత వరకు ఇరాన్ కండిషన్ సప్లై అని ఒక పదాన్ని వాడింది. ఆ కండిషన్ సప్లై అంటే ఏంటి, ఏ రకంగా కండిషన్స్ ఇరాన్ పెట్టబోతుంది అనే అంశానికి సంబంధించి కూడా క్లారిటీ లేదు. ప్రస్తుతానికి కొంత రిలీఫ్ గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంతర్జాతీయంగా గత కొద్ది కాలంగా దాదాపు 39 రోజులుగా దాదాపు 40 రోజులుగా జరుగుతున్న పరిస్థితి వల్ల చాలా దేశాలకు సంబంధించి లాక్డౌన్ లాంటి పరిస్థితి వచ్చింది. ఫిలిప్పీన్స్ లాంటి దేశాల్లో అయితే ఫ్యూయల్ ఎమర్జెన్సీని విధించిన పరిస్థితి కనిపించింది. శ్రీలంక, పాకిస్తాన్ లాంటి దేశాల్లో దాదాపు భారీగా పెట్రోల్ ధరలు పెరిగిన పరిస్థితి కనిపించింది. ఇండియాలో కూడా దాని ఇంపాక్ట్ చూసాం మనం. గ్యాస్ కు సంబంధించి కొరత ఏర్పడడం, కొంత ఇబ్బందికరమైన పరిస్థితి రావడం, ఇలాంటివన్నీ చూస్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఒక రకంగా ఈ పరిణామం తాత్కాలికంగా కొంత రిలీఫ్ గానే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కానీ ఇది కేవలం 2 వారాల పాటే అని రెండు దేశాలు చెప్తున్న నేపథ్యంలో అది కూడా అమెరికా అధ్యక్షుడు వైఖరి మనం మొదటి నుంచి చూసాము. ఒక రోజు చేసిన ప్రకటనకు ఇంకొక రోజు చేసిన ప్రకటనకు సంబంధం ఉండదు. ఒక రోజు నాశనం చేస్తారంటాడు, ఒక రోజు నేను శాంతిని కోరుకుంటా అంటాడు. నాకు నోబెల్ బహుమతి ఇవ్వాలని చెప్పేసి ట్రంప్ అంటారు. ట్రంప్ ప్రకటనలు తన ప్రకటనలు తానే ఖండించుకుంటాడు, తన ప్రకటనలు తానే సమర్థించుకునే ప్రయత్నం చేసుకునే పరిస్థితి యాటిట్యూడ్ ఉన్న వ్యక్తిగా ట్రంప్ కు అలవాటు ఉంది కనుక ఈ ప్రక్రియకు సంబంధించి నిజంగా ఎంతవరకు చిత్తశుద్ధి. అదే సమయంలో ఈ మొత్తం ప్రక్రియలో కీలక పాత్ర పోషించామని చెప్తున్న పాకిస్తాన్ కి సంబంధించిన వైఖరి పైన కూడా కొంత అనుమానాలు వ్యక్తమవుతుంది. పాకిస్తాన్ మాట ఎంతవరకు ఈ దేశాలు వింటున్నాయి? నిజంగా 2 వారాల పాటు బ్రేక్ ఇచ్చినప్పటికీ శుక్రవారం రోజు ఇస్లామాబాద్ లో జరిగే చర్చల్లో, మొదటి దశ చర్చల్లో ఈ అంశానికి సంబంధించి భవిష్యత్తుకి సంబంధించినంత వరకు కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దాని తర్వాతనే కొంత రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతానికి మాత్రం మనం చెప్పొచ్చు ఖచ్చితంగా కొంత రిలీఫ్ ప్రక్రియగానే మనం చూడాల్సి ఉంటుంది. జలసంధికి సంబంధించి రాకపోకలు, నౌకలకు సంబంధించి, ఆయిల్ ట్యాంకర్లకు సంబంధించి రాకపోకలకు సంబంధించి ఆంక్షలతో అనుమతి ఇస్తున్నట్టుగా చెప్పారు. ఆంక్షలు ఏంటో తెలియదు ఇంకా. దానికి సంబంధించి కొంత క్లారిటీ రావాల్సింది. కానీ మొత్తం ప్రక్రియను చూస్తే మాత్రం ఇరాన్ తాము సక్సెస్ అయినట్టుగానే చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. మేము విక్టరీ సాధించామని కూడా వాళ్ళు అధికారికంగా ప్రకటించే పరిస్థితి కనిపించింది. కానీ ట్రంప్ వ్యాఖ్యలకు మాత్రం పాకిస్తాన్ సూచన మేరకే తాను 2 వారాల పాటు కొంత బ్రేక్ ఇస్తున్నట్టుగా చెప్పిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇరాన్ చెప్తున్నట్లు ఇకపై దాడులు ఉండవు, అమెరికా ఓటమిని ఒప్పుకుందని చెప్తుంది. మరోపక్క ఇరాన్కు పరిహారం చెల్లించే విధంగా అమెరికా ఆలోచనలు చేస్తోంది అంటూ కూడా చెప్తున్నారు. ఫ్రీజ్ చేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయడం, ఇలాంటి అంశాలన్నిటి కూడా కొన్ని కీ పాయింట్స్ని అది రిలీజ్ చేసింది. ఎంతవరకు నమ్మచ్చు? ఇరాన్ చెప్తుంది ఎవరిది అంటే మీరు అన్నట్లు ట్రంప్ రోజుకో మాట మాట్లాడుతూ ఉంటారు. సో అటు ఇజ్రాయెల్ ఆలోచన విధానాన్ని కూడా ఏ విధంగా చూడాలి? ఖచ్చితంగా మీరు అన్నట్టుగా, ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు వ్యవహారశీలి. నిజానికి మనం మొదటి నుంచి చెప్తున్నట్టుగా ప్రపంచ దేశాలంతా అమెరికా అధ్యక్షుడు ఎవరున్నప్పటికీ అతన్ని పెద్దన్న పాత్రలో చూస్తారు. అతను చెప్పే మాటకు గౌరవం ఉండే పరిస్థితి కనిపిస్తుంది. చాలా సందర్భాల్లో వివిధ దేశాల్లో దేశాల మధ్య సంక్షోభం వచ్చినప్పుడు కానీ ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అమెరికా అధ్యక్షుడు జోక్యం చేసుకుని వాటిని కొంచెం పరిష్కరించే ప్రయత్నం చేశారు. కానీ ట్రంప్ యాటిట్యూడ్ అలా ఉండదు. ట్రంప్ ఎప్పుడు తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని కోరుకుంటాడు. కానీ ఈ ఎపిసోడ్ కి సంబంధించి, ఇరాన్ ఎపిసోడ్ కి సంబంధించినంత వరకు ట్రంప్ వ్యవహరించిన తీరు మాత్రం కొంత వివాదానికి దారమవుతుంది. ఆ వివాదానికి దారితీసింది. ముఖ్యంగా ఆ దేశంలోనే అమెరికాకు సంబంధించిన పౌరులు కూడా చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నాడు. అక్కడ కూడా
ఒక రకంగా నిరుద్యోగం ఉంది, ఆయిల్ ప్రైజెస్ చాలా భారీగా పెరిగాయి. ట్రంప్ చెప్తున్న దానికి అక్కడ వాస్తవిక పరిస్థితికి భిన్నంగా ఉంది అనే వాదన కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఈ ఒప్పందానికి సంబంధించి ఎవరిది పై చేయి అనేది ఒక చర్చ కూడా జరుగుతుంది. ఇరాన్ మాత్రం ప్రస్తుతానికి తమదే పై చేయి అనేది చెప్పే ప్రయత్నం చేస్తుంది. రెండు దేశాలను మీరు అన్నట్టుగా ఎంతవరకు నమ్మొచ్చు, ఈ రెండు దేశాలు నిజంగా ఈ ఒప్పందానికి కట్టుబడి ఉంటాయా, రేపు మళ్ళీ దీనికి సంబంధించి ఏదైనా నిర్ణయాలు తీసుకుంటాయంటే అది ఖచ్చితంగా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే గత చరిత్రలు దేశాలకు సంబంధించి ముఖ్యంగా ట్రంప్ కు సంబంధించి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా తన ప్రకటనలను ఎంతవరకు ఆయనే కట్టుబడి ఉంటాడు, ఒక రాత్రికి మళ్ళీ వెంటనే ఇప్పటికే ఒక సోషల్ మీడియాలో దీనికి సంబంధించి ఒక కామెంట్స్ వస్తున్నాయి. ట్రంప్ ఈ నిర్ణయాన్ని మళ్ళీ కాసేపట్లో భిన్నంగా చేసే అవకాశం కూడా ఉంది, దానికి భిన్నమైన ప్రకటనలు కూడా చేసే అవకాశం ఉందని కొంత సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించి ట్రోల్స్ కూడా జరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికి నేను ఇందాక చెప్పినట్టుగానే కొంత రిలీఫ్ మాత్రం వివిధ చాలా దేశాలకు లభించింది. ముఖ్యంగా ఫ్యూయల్ కి సంబంధించినంత వరకు వివిధ దేశాల్లో నెలకొన్న పరిస్థితి కొంత బ్రేక్ పడే అవకాశం ఉంది. ఖచ్చితంగా శుక్రవారం జరిగే చర్చల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏ రకంగా భవిష్యత్తుకు వెళ్తారో అన్నిటికన్నా కీలకంగా పదే మనం చెప్తున్నాం, ఈ జలసంధికి సంబంధించినంత వరకు మాత్రం ఇరాన్ కండిషన్ సప్లై అనే పదం ఏదైతే వాడిందో దానికి సంబంధించి ఏ రకమైన కండిషన్స్ అంటే ఆంక్షలు ఏ రకంగా ఉంటాయనే విషయానికి సంబంధించి మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. థ్యాంక్ యూ. మరోవైపు అమెరికాపై తాము విజయం సాధించామని ఇరాన్ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నటువంటి అప్డేట్ అందుతోంది. రాజధాని టెహ్రాన్లోని రోడ్లపైకి జెండాలతో వచ్చి నినాదాలు చేస్తున్నారు. అయితే ఈ విరామం కేవలం దౌత్యపరమైన చర్చల కోసమే అని, యుద్ధం శాశ్వతంగా ముగిసినట్లు కాదని ఇరాన్ భద్రతా మండలి స్పష్టం చేసింది. కాగా ఈ నెల 10న పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో అమెరికా ఇరాన్ మధ్య చర్చలు జరగనున్నాయి.